అన్న ఎన్టీఆర్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. మరి ఈ ఛానల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం నేటి తరం యువతకు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారో తెలియజేయడమే. మరి ఆయన భౌతికంగా ఈ లోకానికి దూరమై దాదాపు 30 ఏళ్ళు అవుతున్నా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా సరే ఆయన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు. మరి తెలుగు యువత కూడా ఆయన్ని ఆరాధిస్తారు. మరి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. మరి ఆయన ఎందుకు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శశి గారు. నమస్తే అండి. సార్, మీరు పుట్టిన సమయానికే నాకు తెలిసి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ప్రపంచానికి దూరమై ఉంటారు. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎంతో అని మీరు పలు సందర్భాల్లో చెప్పారు. ఆ స్ఫూర్తిని మీరు ఏ విధంగా పొందారు? మరి అందరూ చెప్తూ ఉంటే వింటాము, అటు దేశ రాజకీయాల్లోని ఇటు రాష్ట్ర రాజకీయాల్లోని ఎంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు, అటువంటి నాయకుడు మళ్ళీ రారు అని చెప్తూ ఉంటారు. మరి ఆయన్నే స్ఫూర్తిగా తీసుకోవడం రీజన్ ఏంటంటారు? ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడిన ప్రతిసారి మా ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఒక మానవతావాదిగా ఈ ప్రపంచంలో అన్ని తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవాన్ని కల్పించిన వ్యక్తిగా ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారు చిరస్మరణీయంగా ఉంటారు. ఎందుకంటే మనం ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఒక నటుడిగా ఎలా అంటే, ఎవరైనా ఒక నటుడికి, హీరోకి, సినిమా హీరోస్కి ఎక్కడైనా ఒక జనరేషన్లో ఫ్యాన్స్ ఉంటారు, లేదా 2 జనరేషన్కి ఉంటారు. కానీ ఒక 4-5 జనరేషన్లకు కూడా ఆయన హీరోనే ఎన్టీ రామారావు గారు. ఎగ్జాంపుల్ నేనున్నాను, మా నాన్నగారు కావచ్చు, మా తాతగారు కావచ్చు, మా నాన్నగారు వాళ్ళ తాతగారు కూడా కావచ్చు. ఈ విధంగా ఇన్ని జనరేషన్స్కి ఒక నటుడు ఈ విధంగా ఇన్స్పైర్ చేశారంటే ఆయన నటించిన పాత్రలు. నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఇంట్లో రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు దేవుడు ఎలా ఉంటాడంటే మా ఇంట్లో నాకు చూపించేది లవకుశ సినిమా చూపించేటప్పుడు రాముడు అంటే ఎలా ఉంటాడని చెప్పి ఎన్టీ రామారావు గారిని చూపించేది. కృష్ణుడు అంటే ఎలా ఉంటాడంటే దానవీర సూరకర్ణలో కృష్ణుడు పాత్రలో ఎన్టీ రామారావు గారిని చూపించేది. భీముడు ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావు గారిని చూపించేది. శివుడు ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావు గారిని చూపించేది. అంటే మేము దేవుణ్ణి శిలల రూపాల్లో తప్ప ఫోటోల రూపంలో చూసామంటే అది ఎన్టీ రామారావు గారి ఫోటోలను పెరిగిన జనరేషన్ మాది. ఎందుకంటే ఆ విధంగా మాకు చిన్నప్పటి నుంచి దేవుడి రూపంలో ఎన్టీ రామారావు గారిని చూసుకొని ఆ విధంగా మాకు దేవుడయ్యాడు. అదేవిధంగా పెరుగుతున్న క్రమంలో ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే నిజంగా ఒక స్ఫూర్తి. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడన్నా ఆగస్ట్ 15th వస్తే మేము స్కూల్స్కి వెళ్తే స్కూల్లో ఎప్పుడు చూసినా పుణ్యభూమి నా దేశం అనే పాట పెట్టేవారు. ఆ పాట పెడితే ఏంటంటే ఒక గూస్ బంప్స్ వస్తాయి. ఆ పాట చూసేటప్పుడు దాంట్లో ఒక ఛత్రపతిగా కావచ్చు, ఒక కట్ట బొమ్మనగా కావచ్చు, అదేవిధంగా ఒక అల్లూరి సీతారామరాజు గారుగా కావచ్చు, ఒక సుభాష్ చంద్రబోస్ గారుగా కావచ్చు, ఎన్టీ రామారావు గారు చేసిన పాత్రలు చూస్తే అటు స్వాతంత్ర సమరయోధులు ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావు గారిలో చూసాం, పురాణ పురుషులు ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావు గారిలో చూసాం. అదేవిధంగా ఈ తెలుగు జాతికి ఒక ఆత్మగౌరవాన్ని ఇవ్వడమే కాకుండా ఆస్తిలో సమాన హక్కు లాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు ఎన్టీ రామారావు గారు తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా ఇన్ని తీసుకొని వచ్చిన ఆయన్ని చూస్తూ పెరిగి ఆయన స్ఫూర్తి పొందాం. అంటే ఒక నటుడు సినిమాలు అనేది సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఎలా చేయాలి అని చేసి నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా ఆయన చిన్ననాటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆయన నటించిన పాత్రలో ఆయన చెప్పిన సందేశాలని అవుట్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మన జీవితంలో మలుచుకుంటే మనం పైకి వెళ్తామని నమ్మి వచ్చిన వాళ్ళం ఆయన్ని చూసి. అదేవిధంగా ఇంకొకటి రాజకీయ రంగానికి వస్తే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అప్పుడు వరకు గడీలకే పరిమితమైన రాజకీయాన్ని గరీబోర్డు ఇంటి ముందుకు తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు రాజకీయాలంటే జమీందారులు, పెత్తందారులు, ఎవరో రాజులు ఇలాంటి కుటుంబాల నుంచి మాత్రమే చేశారు. అలాంటి క్రమంలో చదువుకున్న విద్యావంతులను తీసుకొని వచ్చి అతి సామాన్య కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల్ని, అదేవిధంగా ట్రైబ్స్ని లాంటి వాళ్ళు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తే వాళ్ళు శాసనసభ సభ్యులుగా, అదేవిధంగా మంత్రులుగా, దేశం గర్వించదగ్గ ఎంపీలుగా ఈ విధంగా తయారై కేంద్ర మంత్రులుగా రాణించారు. ఎగ్జాంపుల్ మనం ఎర్రంనాయుడు గారిని తీసుకుంటే, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఎర్రంనాయుడు గారిని తీసుకొని వచ్చి రాజకీయాల అవకాశం కల్పించారు. ఆయన దేశం గర్వించదగ్గ కేంద్ర మంత్రిగా ఎదిగారు. అదేవిధంగా జిఎంసి బాలయోగ్ గారు లాంటి వ్యక్తులు, దళితులు అవకాశాలు కల్పించబడ్డాయి. ఒకప్పుడు ఇంగ్లాండ్ నుంచి రాణిగారు వస్తే ఆ రాణిగారి పక్కన ఎవరిని కూర్చోబెట్టారు తెలుసా? ఆనాడు మంత్రిగా ఉన్న ఒక దళిత ఆడబిడ్డ, దళిత ఆడబడుచు ప్రతిభా భారతి గారిని ఇంగ్లాండ్ నుంచి మహారాణి వస్తే కూర్చోబెట్టారు. అంటే ఈ సమాజంలో మనం కుల వివక్ష చూస్తుంటాం. అలాంటి కుల వివక్షత పైన రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారిని సగర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇదే కాకుండా ఒకప్పుడు ఆడబిడ్డ అంటే పుడితే ఏం చేస్తారు, ఏముందులే 15 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసి పంపించేద్దాం అనే రోజుల్లో ఆడబిడ్డల్ని పెళ్లి చేసి పంపించడంగా, ఆడబిడ్డలను చదివిపిస్తే ఇంటికే కాదు రాష్ట్రానికి, దేశానికే వెలుగవుతుంది, వీళ్ళు ఆది పరాశక్తులు అని చెప్పి ఆడబిడ్డల కోసం ఒక మహిళా యూనివర్సిటీ, దేశం తొలి మహిళా యూనివర్సిటీ తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా
మనం చెప్పుకుంటాం భర్తలో సగభాగం మహిళ భార్య అని. అదేవిధంగా అలాంటిది మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా మహిళలకు ఉన్నత స్థాయిలో రాజకీయాల్లో అవకాశం కల్పించారు. మనం చూసుకుంటే కాట్రగడ్డ ప్రసన్న గారు కావచ్చు, ప్రతిభా భారతి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఆనాడు 1980లో పార్టీ పెట్టిన తొలినాళ్ళలోనే మహిళలకి సీట్లు ఇచ్చి వాళ్ళని శాసనసభ సభ్యులుగా చేశారు. అదేవిధంగా ఆ తర్వాత రిజర్వేషన్లు కల్పించడం కావచ్చు, వీటన్నిటిలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే కాకుండా ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా పల్లెల్లో కూలి పనికి వెళ్తేనే వాళ్ళు అన్నం తినేవాళ్ళు, లేకపోతే గంజినీళ్ళు తాగి బతికే రోజు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చి అన్నం పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇది మాత్రమే కాకుండా మనం చూసుకుంటే అప్పటి వరకు పల్లెల్లో ఎక్కడ చూసినా కానీ ఏంటంటే ఇవి గుడిసెలు మాత్రమే ఉండేటివి. ఆ రోజుల్లో దేశంలోనే తొలిసారి పేదవాళ్ళందరికీ పక్కా ఇల్లు నిర్మించాలని పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇదే కాకుండా అప్పటి వరకు క్యాపిటేషన్ ఫీజు విధానం ఉంటే ఆ క్యాపిటేషన్ ఫీజు విధానాన్ని రద్దు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు ఇంజనీరింగ్, మెడికల్ ఇలాంటివంటే ఎవరో పెద్ద కుటుంబాల వాళ్ళకే పరిమితమైన రోజుల్లో ఇది మెరిట్ బేస్డ్ మీద ఇవ్వాలని ఎంసెట్ విధానాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మనం పురాణాల్లో గొప్పగా చెప్పుకుంటాం ఆకాశం నుంచి గంగని కిందకి తీసుకొని వచ్చిన భగీరథుడు గురించి. అలాంటిది ఈ తెలుగు నేలపైన ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా తాగడానికి కూడా నీళ్ళు లేని రోజుల్లో కృష్ణ, గోదావరి నదులు మనకు వెళ్తూ ఉన్నాయి. అవుట్ని మనం ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించగలుగుతామని ఒక భగీరథ ప్రయత్నం చేసి ఈ తెలుగు నేలపైన తొలిసారి గంగను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు గారు. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి సామాన్యులను కూడా రాజకీయాలు అర్థమయ్యే విధంగా చేసి చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి తలుచుకున్న ప్రతి సందర్భంలో, ఆయన గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో మాకే ఒక స్ఫూర్తి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి నాయకుడు ఇంతకు ముందు లేరు, ఇక తర్వాత రారు. నభూతో నా భవిష్యత్తు ఎన్టీ రామారావు గారు. కానీ ఆయన ఆశయాల కోసం ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్ళగలుగుతాం ఖచ్చితంగా. ఎందుకంటే చిన్ననాటి నుంచి మేము చూసిన దేవుడు ఆయనే, మేము చూసిన స్వాతంత్ర సమరయోధుడు ఆయనే, మేము చూసిన సినీ హీరో ఆయనే, మేము చూసిన రాజకీయ నాయకుడు ఆయనే, మేము చూసిన మానవతావాది ఆయనే. ఎందుకంటే ఆ రోజుల్లో పార్టీ పెట్టిన తులనాల్లో నక్సలిజం అనుంది, సోషలిజం అనుంది, లిబరలిజం అనుంది, ఇది మిదేయిజం అంటే హ్యూమనిజం అని చెప్పి నిజమైన హ్యూమనిజాన్ని చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇటు అన్ని రంగాలకి సమ ప్రాధాన్యత ఇస్తూ అతి తక్కువ కాలంలోనే ప్రజల గుండెలో చిరస్మరణీయుడిగా మిగిలిపోయిన ఎన్టీ రామారావు గారు. ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన తీసుకొని వచ్చిన రిఫార్మ్స్, ఆయన తీసుకొని వచ్చిన మెసేజెస్ అవన్నీ ఎల్లప్పుడూ ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం, ఈ దేశం ఉన్నంతకాలం సూర్యచంద్రులు ఏ విధంగా అయితే ఉంటారో ఈ సృష్టిలో, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కూడా అదేవిధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. నిజంగా ఆయన గురించి ఈరోజు మాట్లాడడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి.